పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, శ్రావణ మాసం మొదలు కాబోతోంది. రేపు ఆగస్ట్ 13వ తారీఖు నుంచి కూడా శ్రావణ మాసం మొదలవుతుంది. సూర్యుడు కూడా 17వ తారీఖు సింహరాశిలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇన్నర్ ప్లానెట్స్ ని బేస్ చేసుకుని రాశి ఫలితాలు మనం చూసుకోవచ్చు కదా సార్, మాస ఫలితాలకి. సో ఈ శ్రావణ మాసం అంతా కూడా ద్వాదశ రాశులకి ఎలా ఉంటుందో ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రహస్థితి చూసుకుంటే మీనంలో వక్రించేసని, కుంభంలో రాహు, మిథునంలో కుజుడు, కర్కాటక రాశిలో రవి బుధ గురువులు ఉన్నారు. ఈ బుధుడు 23వ తేదీ సింహంలోకి ఎంటర్ అవుతున్నాడు. రవి 17వ తేదీకి సింహంలోకి ఎంటర్ అవుతున్నాడు. ఇక ఈ శుక్రుడు అయితే నెలంతా కూడా మనకి ఇక్కడే ఉంటాడు. కాకపోతే 15 డేస్ ఉంటాడు. శ్రావణ మాసం 15 డేస్ ఉంది. దాని తర్వాత తొల్లోకి ఓన్ హౌస్ లోకి వెళ్తాడు. కన్యలో ఉంటే నీచస్థానం అండి. నీచస్థానం ప్లస్ దాంతోపాటు కుజుడు దృష్టి కూడా ఉంది. దీనివల్ల ఏంటంటే దేశకాల పరిస్థితుల్లో స్త్రీల మీద అఘాయిత్యాలు కూడా జరుగుతాయి. కొంచెం వాహనం మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్తూ ఉండాలి. శుక్రుడు నీచ కదా, శుక్రుడు వాహనాలకు కారకుడు, స్త్రీలకు కారకుడు. కొన్ని గొడవలు అవుతాయి, మళ్ళీ నార్మల్ అవుతాయి. ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. ముఖ్యంగా అప్పుడే కాదు, ఆగస్ట్ ఫస్ట్ వీక్ లోనే జరుగుతాయి ఇవన్నీ కూడా. కాస్త జాగ్రత్తగా ఉండాలి. కుంభ మీన రాశుల వాడికి మరి ఈ శ్రావణ మాసం అంతా కూడా ఎలా ఉండబోతుంది సార్? తప్పకుండా అండి. కుంభము మీనము చూసుకుని, కుంభంలో రాహు ఉన్నాడు. అయితే ఈ కుంభమీన రాశుల వారికి ఉండే నవగ్రహాల యొక్క స్థితిని బట్టి వీరికి ఎలా ఉండబోతుంది, ఏ దేవతారాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల వీళ్ళు జాగ్రత్తగా ఉండాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం కుంభ మీన రాశుల వారికి పరిపూర్ణంగా శుభ ఫలితాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ కుంభం వారికి రాశిలో ఎప్పుడైతే రాహు ఉన్నాడో ఒక ఇమాజినేషన్స్ పెరుగుతూ ఉంటాయి. అంటే ఏదో జరుగుతుందేమో, తెలియని ఒక దుఃఖం, తెలియని ఒక ఆశ, ఏదో జరుగుతుందేమో అని ఒక భయం, ఇవి వీళ్ళని వెంటాడుతూ ఉంటుంది. దీనికి సింపుల్గా ఏం లేదు, ఉదయం నిద్ర లేచిన వెంటనే ఒక్క 10 నిమిషాలు దుర్గాదేవిని తలుచుకోండి, చాలు. చాలా బాగుంటుంది లైఫ్ అనేటువంటిది. అయితే 2లో శని వక్రించినందుకు కొంత మనీ మ్యాటర్స్ విషయంలో ఒకటనుకుంటే ఒకటి అవుతూ ఉంటుంది. ఇది వచ్చేస్తుంది అనుకుంటే ఇంకా రాదులే వదిలేసినప్పుడు వస్తూ ఉంటుంది వక్రించిన గ్రహం వల్ల. అయితే ఇక్కడ లక్కీ ఏంటంటే సెకండ్ లార్డ్ ఎగ్జాల్ట్ పొజిషన్లో ఉన్నాడు. ఎప్పుడైతే సెకండ్ లార్డ్ ఎగ్జాల్ట్ పొజిషన్లో ఉన్నాడో ఇది కూడా ఉద్యోగ అవకాశాలని, ధన సంబంధించిన విషయాల్లో కలిసి రావడము, ఇటువంటివన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కుంభం వారికి చెప్పాలంటే. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంచెం ఈ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ సంతానం విషయంలో కానీ, ఫ్రెండ్స్ విషయంలో కానీ కొంచెం స్ట్రెస్ అది అధికంగా ఉంటుంది. అండ్ పర్టికులర్గా ఏంటంటే జీవిత భాగస్వామితో, ఎందుకంటే సప్తమంలో కేతు ఉన్నాడు. యాక్చువల్గా ఏంటంటే నవంబర్ వరకు వివాహం వాటి జోలికి వెళ్ళకపోవడమే మంచిది. కాకపోతే కేతు ఉంటూ రవి కనెక్ట్ అవుతున్నందుకు, సప్తమంలోకి వచ్చే 17వ తేదీ నుంచి రవి వస్తున్నందుకు సంబంధాలు ఎలాంటివి వస్తాయంటే అంతా గవర్నమెంట్ పీపుల్, లేకపోతే మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారు, ఆర్ ఇట్లాంటి సంబంధాలు ఎక్కువగా వస్తాయి. మంచి ఫ్యామిలీ నుంచి, ట్రెడిషనల్ ఫ్యామిలీస్ నుంచి వస్తూ ఉంటారు. కాకపోతే ఎంతైనా కూడా ఈ సప్తమ కేతు ఉన్నందుకు తెలియని చిన్న చిన్న ఈగో క్లాషెస్ ఉండడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎవరికైనా కుదిరింది సంబంధం నన్ను అడుగుతా, తొందరగా కుదరదు సప్తమంలో కేతు ఉన్నందుకు. ఒకవేళ కుదిరింది, గణపతి ఆరాధన, గణపతికి సంబంధించింది లేదా కేతు గ్రహానికి సంబంధించిన జపం చేసుకోవడం మంచిది చెప్పాలంటే. అదేవిధంగా ఇక్కడ రైటర్స్కి, క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి మంచి ఇది ఉంది. కాకపోతే షేర్ మార్కెట్ విషయంలో, ఎందుకంటే పంచమంలో కుజుడు, ధనస్థానంలో మనకి వక్రించిన శని, అండ్ అష్టమంలో శుక్రుడు ఉన్నాడు. కాబట్టి షేర్ మార్కెట్ విషయంలో డైలీ ట్రేడింగ్ అంటారు, ఇంట్రడా అంటారు దాన్ని. ఇంట్రడా చేసేటువంటి వారు పొరపాటును కూడా దానిలోకి ఎక్కువ లోతుగా వెళ్ళిపోయి ఇబ్బంది పడతారు. కాబట్టి ఆ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఓకే. కొంచెం గర్భవతులు, ఐవీఎఫ్లు, ఐఓఎల్ చేయించుకునేటువంటి వారు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. కొద్దిగా కొంతమందికి ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడము, కొంచెం కడుపులో మంటగా ఉండడం అనేటువంటిది కూడా ఇస్తూ ఉంటుంది ఇక్కడ. అండ్ లోన్స్ లభిస్తాయి. 6వ స్థానంలో గురువు ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి లోన్ వల్ల లాభం ఉంటుంది, ఉద్యోగం వల్ల లాభం ఉంటుంది, ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే కొంచెం వీళ్ళు ఈ మనకి రోడ్ల మీద చూడండి, ఏదో నిమ్మకాయలు కట్ చేసేస్తారు, కొబ్బరికాయ వేస్తారు, లేకపోతే రకరకాలు ఉంటాయి చూసారు. అటువంటి విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. కొంచెం చూసుకొని కారులో వెళ్ళేటప్పుడు కూడా అది వర్తిస్తుందా సార్? కారు మన మధ్యలో నుంచి వెళ్ళిపోయాం,
అవునండి, వర్తిస్తుందా? వర్తిస్తుంది. ఎందుకంటే మనం చాలా సింపుల్ అనుకుంటాం. నేను కూడా ఒకప్పుడు ఉమ్, ఈ రోడ్ల మీద అది వేస్తుంటే ఏంటి వీళ్ళు పిచ్చోళ్ళలాగా వేస్తారు. కర్మ విపాకం అని ఒక గ్రంథం ఉందండి. ఉమ్, కర్మ విపాకం అని సాంస్క్రిట్లో ఉంటుంది. ఉమ్, అది నేను చదివిన తర్వాత అందులో ఇవి పరిహార మార్గాలుగా చెప్పబడ్డారు. ఉమ్, నాకు స్టార్టింగ్లో తెలియక చిన్నప్పుడు ఏంటి చెట్లు చుట్టూ తిరుగుతారేంటి, రోడ్ల మీద మధ్యలో ఏదో నిమ్మకాయలు అన్నం పెట్టేస్తారు ఏంటి అనుకున్నాం. కానీ నాకు తర్వాత రీసెర్చ్ చేస్తే అర్థమైన విషయం ఏంటి, 4 రోడ్లకి రాహు కారకుడు. ఓ, రాహు ఈజ్ ది కనబడే ఎనర్జీ, అవును, నెగిటివ్ ఎనర్జీస్లో ఒకటి. ఆ. మాయ. మాయ. అందుకని ఆ మాయ నుంచి బయటపడడానికి, ఇబ్బంది కలగకుండా ఉండడానికి రెమెడీస్ అవన్నీ. తర్వాత అర్థమైంది, ఓహో అందుకే చేస్తారా వీళ్ళు, వీళ్ళు పిచ్చోళ్ళు అనుకున్నాను నేను అనుకున్నప్పుడు. దాటిన వాళ్ళు పిచ్చోళ్ళు అవుతారు. దాటిన వాళ్ళు పిచ్చోళ్ళు. దాటద్దు, జాగ్రత్తగా ఉండాలి. ఎగ్జాక్ట్లీ Okay, sir. ఎగ్జాక్ట్లీ. రైట్ సార్. అయితే ఒకసారి ఒకళ్ళు దాటేశారు అని అనుకుందాము, నెక్స్ట్ ఇంకొకళ్ళు దాటిన వాళ్ళ మీద కూడా ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా సార్? ఉంటుందా? ఎంతమంది దాటితే అంతమంది మీద ఉంటుందా? నిప్పు ఉందండి, ఒకరు వేలు పెట్టని కాలు నెక్స్ట్ వాడు కాలకుండా ఉండదుగా. గుడ్ ఎగ్జాంపుల్. అంటే నిప్పు ఆరిపోతుంది కదా సార్ ఓవర్ ఎ పీరియడ్, కొంచెం సేపు అయిన తర్వాత ఆరిపోతుంది కదా, అది అది కూడా దాని ఎనర్జీ అయిపోతుంది కాలం అయ్యాక. ఉమ్. అంటే కొంత కొన్ని. రోజంతా అయిపోయింది అనుకోండి, 1 డే అయిపోతే పోతుంది. ఆ, మనకు తెలియదు కదా ఎప్పుడు పెట్టారో ఏంటో మనకి తెలియదు. ఫస్ట్ మీరు అన్నట్టుగా ఫస్ట్ దాటిన వాళ్ళకి ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఓకే, క్రమేపీ తగ్గుతుంది. అసలు ఎప్పుడు పెట్టారో ఏంటో మనకి తెలియదు కాబట్టి దాటకుండా ఉండడం మీకు బెటర్. ఎందుకంటే కొన్ని ఊర్లలో ఏం చేస్తారంటే కోడిని కోసి కోడి రక్తాన్ని ఇంటి ముందు జల్లేసి వెళ్ళిపోతారు. అది ఎవరు తొక్కుతారో ఫస్ట్ వాళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది తెలుసా. అందుకే నిత్య దేవతారాధన ఇంట్లో ఉంది, నిత్యం లలిత చేసుకుంటున్నారు నిత్య దేవతారాధన, అప్పుడు వాళ్ళకి ఎఫెక్ట్ రాదు. అది ఎందుకు మనం నిత్య దేవతారాధన చేయాలంటే దేవత మన పక్షానే ఉండి అలాంటి వాటి జోలికి వెళ్లకుండా ఆవిడ చూసుకుంటుంది. రైట్ సార్. ఇక మీన రాశి వారికి ఎలా ఉంటుంది సార్? రాశినాథుడు ఉచ్చ స్థానంలో ఉన్నాడు. దీనివల్ల ఏమిటంటే ఒకటి మంచి ప్లానింగ్, సంతానం కోసం చేసే ప్లానింగ్ సక్సెస్ అవ్వడం, బిజినెస్ పరంగా బాగా గ్రోత్ రావడం, ఉన్నత విద్యా సంబంధించిన విషయంలో కలిసి రావడం అనేటువంటిది ఇస్తుంది ఇక్కడ. కాకపోతే వీళ్ళు ఈ 2వ అధిపతి కుజుడు శత్రుక్షేత్రంలో 4లో ఉన్నాడు కాబట్టి ప్రాపర్టీ తీసుకునేటప్పుడు కొన్ని రాంగ్ స్టెప్స్ పడుతూ ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రాపర్టీ విషయంలోని, లేకపోతే ఏదైనా కోర్స్ తీసుకుంటున్నాం, ఈ యొక్క విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. దీంతోపాటు సప్తమంలో శుక్రుడు కూడా ఒక 15 రోజుల పాటు ఉంటాడు, అమావాస్య నుంచి శ్రావణ పౌర్ణమి వరకు కూడా. అయితే ఆషాఢ అమావాస్య నుంచి శ్రావణ పౌర్ణమి వరకు ఉండే ఈ 15 రోజులు వివాహానికి సంబంధించిన జోలికి వెళ్ళకూడదు. దాని తర్వాత అష్టమంలోకి వచ్చే శుక్రుడు ఆకస్మికంగా కొన్ని మంచి లాభాలు కూడా ఇస్తాడు. అక్కడ చెప్పాలంటే ఆకస్మిక లాభాలను ఇస్తూ ఉంటాడు. అయితే విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేసేటువంటి వారికి మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే 6లో కేతు ఉన్నందుకు వీళ్ళకి సర్వసాధారణంగా మీన రాశి వారికి పూర్వజన్మ కారక ప్లేస్ సింహరాశి అవుతుంది. అందుకే చూడండి, మీన రాశి వారికి మీరు చూస్తే తండ్రితో లింకప్ ఉంటుంది. ఏమంటే తండ్రి కోసం సాక్రిఫై చేశాడు, తండ్రి నా కోసం సాక్రిఫై చేశారు అంటారు. అంటే వాళ్ళిద్దరికి లింక్ ఉంటుంది. అంటే ఒక జాతకుడు ఇంతమంది రిలేషన్స్లో ఒకరితో బలమైన రిలేషన్ పెట్టుకుని ఉంటాడు. అది భార్య కావచ్చు, భర్త కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, తమ్ముడు కావచ్చు. ఎందుకంటే వాళ్ళతో ఆ కర్మ ముడిపడి ఉంటుంది, ఆ లగ్నాన్ని బట్టి అది బేస్ అయి ఉంటుంది ఖచ్చితంగా. అందుకే ఆ లగ్నంలో పుడతాడు బ్యూటిఫుల్ జీవుడు చెప్పాలంటే. కాబట్టి ఈ ఏంటంటే మీన లగ్నానికి తండ్రి ఎనీ మీన లగ్నం మీరు చూడండి, ఏమండి అంతా మీ తండ్రే కదండి అంటే ఇంక వాళ్ళ స్టోరీ చెప్తారు. అవునండి నా చిన్నప్పుడు మా తండ్రిని చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను అంటాడు, మా తండ్రి ఇట్లా చేసేసాడు అందుకే నేను ఇట్లా. నెగటివ్ అయినా కూడానా? అది డిపెండ్ ఆన్ వాళ్ళ 6th లార్డ్ ఎలా ఉన్నాడు. రైట్, గాట్ ఇట్ సార్. ఇప్పుడు అందరికీ 6th లార్డ్ రవేనండి. మరి కొంతమంది మీన లగ్నం వాళ్ళకి తండ్రితో ఎందుకు ఇబ్బంది ఉంది, కొంతమందికి ఎందుకు బాగుంది. కొంతమంది ఏమంటారు ఆయన ఏమి చేయలేపాడు అందుకే నేను చేసి చూపించాను అంటారు. ఏదో ఒకటి తండ్రి వల్లే మొత్తం ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఆ రాశిలో ఇప్పుడు కేతు ఉన్నాడు కాబట్టి, ఇప్పుడు రవి అక్కడికి వస్తున్నాడు కాబట్టి ఇంకొంచెం దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది. అంటే తండ్రికి చేయవలసినవి కొన్ని పెండింగ్ ఉంటాయి. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ తండ్రికి సంబంధించిన పెండింగ్ కర్మ కోసం పుట్టాడు, అది చేస్తాడు. కాకపోతే వీళ్ళు 15 days, ఫస్ట్ 15 days మాత్రం వివాహం జోలికి వెళ్ళకూడదు. ఉద్యోగం విషయంలో మంచి ఇది ఉంది. ఉద్యోగ విషయాల్లో విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేద్దాం అనుకునేటువంటి వారికి కూడా మంచి అనుకూలమైనటువంటి వాతావరణం. బికాజ్ ఆఫ్ 10th లార్డ్ వెళ్ళి మనకి పంచమంలో చెర్రాసుల్లో ఉన్నాడు. చెరం అంటే వేరే దగ్గరికి వెళ్ళడం అనేటువంటిది. మరియు 12లో రాహు ఉన్నాడు, లగ్నంలో ఉండే శని కూడా వక్రించే రాహు వైపు వెళ్తున్నాడు. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి ఏలినాడు శని ప్రభావం కూడా తగ్గుతుంది. దీనివల్ల తగ్గడం వల్ల కూడా వీళ్ళకి కొంచెం రిలీఫ్ అనేటువంటిది వస్తుందని చెప్పుకోవచ్చు. సో అది అయితే ఇక్కడ ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేవారు, రైతులు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ధనం వీళ్ళకి భూముల వల్ల వచ్చేది.
అందుకని ఏంటంటే కొంచెం ఈ కుజుడు ఎప్పుడైతే మిథున రాశిలో ఉన్నాడో దీని ప్రభావం అనేటువంటిది ఉంటుంటుంది. Right. వీళ్ళు ఎక్కువ దక్షిణామూర్తి ఆరాధన చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది వీరికి. రైట్ సార్. ద్వాదశ రాశులకి కూడా ఈ శ్రావణ మాసం ఎలా ఉంటుంది అనేది చాలా అద్భుతంగా మాకు వివరించారు సార్. కృతజ్ఞతలు. నమస్కారం సార్. శ్రీమాత్రే నమః.